ఈనాటి విశ్లేషణకు స్వాగతం. మనం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళినప్పుడల్లా ఒక విషయం ఖచ్చితంగా గమనిస్తుంటాం కదా. స్వామివారి మెడలో ఆకుపచ్చని తమలపాకుల మాల ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. అసలు హనుమంతుడికి తమలపాకుల పూజ ఎందుకు చేస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఈ అద్భుతమైన ఆచారం వెనుక దాగి ఉన్న మన పురాణాలలోని ఒక ఆసక్తికరమైన ఘట్టాన్ని విశ్లేషించుకుందాం. సరే, ఇప్పుడు దీని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. సాధారణంగా దేవుళ్లందర్నీ మంచి సువాసనలు వెదజల్లే రంగురంగుల పూలతో పూజిస్తాం. కాని ఆంజనేయస్వామి విషయానికొచ్చేసరికి చాలామంది ఇష్టంగా పూలకు బదులుగా చాలా సింపుల్గా కనిపించే ఒక ఆకును, అదేనండి తమలపాకును మాలగా కట్టివేస్తుంటారు. ఎందుకిలా? అంత సాధారణంగా కనిపించే ఈ తమలపాకుతో పూజించడం వెనుకున్న ఆ పవిత్రమైన రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా రామాయణంలో అత్యంత కీలకమైన ఘట్టం అశోకవనంలో సీతమ్మ అన్వేషణ. ఇక్కడసలు కథ మొదలవుతుంది. ఆంజనేయుడు సముద్రాన్ని లంఘించి లంకలోని అశోకవనం చేరుకుని ఎట్టకేలకు సీతమ్మ జాడ తెలుసుకుంటాడు కదా. ఆ సంతోషకరమైన వార్తను వెంటనే శ్రీరాముడికి చెప్పాలని తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతాడు. అయితే ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే సీతమ్మవారి అసలు ఉద్దేశ్యానికి ఆ సమయంలో జరిగిన ఆకస్మిక చర్యకు మధ్య ఉన్న వ్యత్యాసం. ఆంజనేయుడు వెళ్లేటప్పుడు ఆయన్ని అందమైన పూలతో మనసారా ఆశీర్వదించాలని ఆ తల్లి అనుకుంటుంది. కాని విచిత్రంగా చుట్టూ అశోకవనంలో ఎన్నో పూలు ఉన్నా అవేవీ ఆమె చేతికి అందవు. అప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా తన పక్కనే ఉన్న ఒక తమలపాకును కోసి స్వామి తలమీద ఉంచి ఆశీర్వదిస్తుంది. ఆ ఆకస్మికమైన ప్రేమ, ఆ పవిత్రమైన ఆశీర్వాదం వల్లే ఆంజనేయునికి తమలపాకు అంటే అంతటి ఇష్టమేర్పడిందని చెబుతారు. ఇక రెండవది, సీతమ్మను చూసిన ఆనందంలో ఆంజనేయుడి విజయవంతమైన తిరుగు ప్రయాణం. కథ ఇక్కడ నుంచి ఎలా ముందుకెళ్తుందో గమనిస్తే సీతమ్మ ఆశీర్వాదం పొందిన ఆంజనేయుడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదు. తన ప్రభువైన శ్రీరాముడికి ఈ వార్త ఎప్పుడెప్పుడు చెబుతామా అన్న ఆతృతతో ఆకాశంలోకి ఎగురుతాడు. పయనిస్తూ పయనిస్తూ ఆనందం పట్టలేక గట్టిగా హూంకరిస్తాడు. ఆ భయంకరమైన అదే సమయంలో సంతోషంతో కూడిన గర్జన విన్న వానర సైన్యానికి విషయం వెంటనే అర్థమైపోతుంది. అంటే అశోకవనంలో సీతమ్మను చూడటం దగ్గరనుండి ఆ తమలపాకు ఆశీర్వాదం తీసుకుని ఆకాశంలో గర్జించడం వరకు ఈ క్రమమంతా కింద ఎదురుచూస్తున్న వానరుల్లో ఒక విపరీతమైన ఉత్సాహాన్ని నింపుతుంది. ఆ గర్జన వినగానే వానరులంతా నిజంగానే 1000 కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఆకాశం నుండి ఆంజనేయుడు కిందకు దిగిన వెంటనే వాళ్ల ఆనందాన్ని ఎలా వ్యక్తం చెయ్యాలో వాళ్లకే తెలియదు. దాంతో చుట్టుపక్కల దొరికిన తమలపాకులను ఆతురతగా తీసుకొని వాటిని ఒక దండగా అల్లి ఆంజనేయుడికి సన్మానం చేస్తారు. తన స్నేహితులు, సహచరులు చూపించిన ఆ అపారమైన ప్రేమను, ఆ ఆకస్మిక తమలపాకుల మాలను చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు. అప్పుడు ఆయనకు కలిగిన ఆ పరమానందమే ఈనాటికి మనం ఆచరించే ఒక పవిత్రమైన సంప్రదాయానికి నాంది పలికింది. భలే ఉంది కదూ ఈ కనెక్షన్. ఇక మూడవ విభాగంలోకి వస్తే నేటి కాలంలో ఆచరణ అంటే మన ఆధునిక పూజా విధానం ఎలా ఉందో చూద్దాం. పురాణాల్లో జరిగిన ఆ అద్భుత ఘట్టం గురించి తెలుసుకున్నాం కదా. అయితే అసలు ఆంజనేయస్వామి ఆధ్యాత్మిక తత్వమేమిటో కూడా మనం అర్థం చేసుకోవాలి. పురాణాలు ఆయనను జ్యోతిస్వరూపుడు అని వర్ణిస్తాయి. అంటే ఏంటి? వెలుగునుకు ప్రతిరూపం. మన జీవితాల్లో ఉన్న అజ్ఞానమనే చీకటిని, రకరకాల కష్టాలను, ఆటంకాలను పారద్రోలే ఒక అనంతమైన దైవిక శక్తి ఆయన సొంతం. ఆ మహత్వును నమ్మి దానికి ప్రతీకగా నేటికీ ప్రజలు తమ కష్టాలు మాయమైపోవాలని ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంటారు. సో ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేమిటంటే ఈ పూజా విధానం భక్తులకు నేరుగా అందించే ప్రయోజనాలు. హనుమంతుడికి తమలపాకుల పూజ ఎందుకు చేస్తారు అంటే ఆ తమలపాకుతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలు ఆయనకు అత్యంత ఆనందాన్నిస్తాయి కాబట్టి. అందుకే ప్రతి మంగళవారం అలాగే శనివారాల్లో గుళ్లలో విశేష పూజలు జరుగుతాయి. ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామికి ఇష్టమైన ఈ తమలపాకుల మాలను సమర్పిస్తారో వాళ్ల జీవితాల్లోని కష్టాలు, అవరోధాలన్నీ ఇట్టే తొలగిపోయి మరో అభీష్టాలు నెరవేరుతాయని, సిరిసంపదలు కలుగుతాయని ఒక బలమైన నమ్మకం. ఇది అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే భౌతికంగా మనం సమర్పించే ఒక చిన్న ఆకు ఆధ్యాత్మికమైన శబ్దశక్తితో కలిసినప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి అనేది. కేవలం తమలపాకుల మాల సమర్పించడమే కాకుండా పూజా సమయంలో ఆంజనేయస్వామికి ఎంతో ఇష్టమైన హనుమాన్ చాలీసాను పారాయణం చేస్తే ఆ పూజ మరింత శక్తివంతంగా మారుతుంది.
ఆ పవిత్రమైన మాలను సమర్పించడం, దానికి తోడుగా ఈ శక్తివంతమైన మంత్రాలను పఠించడం. ఈ రెండింటి కలయిక వల్ల నిజంగా అద్భుతమైన ఫలితాలు, సంపూర్ణమైన సుఖసంతోషాలు కలుగుతాయని స్పష్టంగా తెలుస్తోంది. చివరగా ఒకసారి ఆలోచించండి. ఎప్పుడో ఒక ప్రాచీన వనంలో పూలు దొరకని పరిస్థితిలో సీతమ్మ తల్లి ఆకస్మికంగా చూపించిన ఆ ప్రేమ, ఆ తర్వాత వానరులు తమ ఆనందాన్ని వ్యక్తపరచడానికి చేసిన ఒక సహజమైన భక్తి చర్య, ఇవన్నీ కలిసి కొన్ని వేల సంవత్సరాల తర్వాత నేటికీ మన విశ్వాసాలను ఎలా ఆకృతి చేశాయో కదా. మనం గుడికి వెళ్లి స్వామికి సమర్పించే ప్రతి తమలపాకు వెనుక ఆనాడు సీతమ్మ పంచిన ఆశీర్వాదం, వానరులు చూపిన నిష్కల్మషమైన ఆనందం దాగి ఉన్నాయి. ఇకపై ఎప్పుడైనా మనం హనుమంతుని గుడిలో ఆ పచ్చని తమలపాకుల మాలను చూసినప్పుడు ఖచ్చితంగా ఈ రామాయణ ప్రయాణం మనకు గుర్తుకొస్తుంది కదూ. ఇలాంటి లోతైన చరిత్రను తెలుసుకోవడం వల్ల మన నమ్మకాలకు మరింత అర్థం చేకూరుతుంది. ఈనాటి విశ్లేషణ ఎంతో ఆసక్తికరంగా అనిపించింది కదూ. మరొక అద్భుతమైన విషయంతో మళ్ళీ కలుద్దాం.